ధైర్యంగా ఉండేవాళ్ళు జీవితంలో ఏది సాధించలేదు. ఏదైనా కావాలంటే అప్పుడు దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని సాధించి చూపించండి. ప్రయత్నించకపోతే మనకి ఏది ప్రాప్తమవ్వదు. బాల్య నుండే మనకి చెప్పడం జరుగుతుంది, ఏమి జరిగినా మౌనంగా భరించమని. సాధారణ మనిషివి, కష్టాలు నష్టాలు సహించడం నేర్చుకో అంటూ ఇలాంటి మాటలతో మనల్ని అన్ని రకాల అన్యాయాల్ని సహించేటట్టు తయారు చేసి ఉంచుతారు. దరిద్రపది మీ అమ్మాయి నష్టజాతకురాలు. ఏ ఇంటికి వెళ్ళినా భర్తని మింగేస్తుంది. కానీ నాకు నా కొడుకంటే ప్రాణం. మీ కొడుకు ప్రాణమైతే ఉంచుకో, కానీ మా ఇంట్లోకి వచ్చి మా అమ్మని మాటలంటే పదబాబు. అన్నయ్య గారు, ఏంటి నువ్వు చేసింది? నీ జాతకం కారణంగా ఏ సంబంధాలు నీకు రావడం లేదు. దానికి తోడు నువ్వు ఇలా నోరేసుకొని పడితే ఇక నీ పెళ్ళి అయినట్టే. నేనైతే పెద్ద వ్యాపారం చెయ్యాలి. ఇప్పటిదాకా చిన్న వ్యాపారం కూడా చేయలేదు ఎప్పుడు. మరి పెద్ద వ్యాపారం ఎలా చేస్తావు? చిన్న వ్యాపారం నుంచి మొదలుపెట్టు. అరే బాబు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇలాంటి బొమ్మలకి కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా వస్తువులను మిషన్లతో తయారు చేసే కాలం. చక్కదనం, చౌక, ఇంకా నాణ్యత. నా మాట విని నువ్వు వేరే పని చూసుకో. నీ వస్తువులని నా దుకాణంలో పెట్టుకుని స్థలాన్ని వృధా చేసుకోలేను. నేను చెప్తున్నాను, మేలుకోండి. ధైర్యంగా ఉండటం మానేయండి. అన్నిటినీ సహించేవాళ్ళు బలహీనులవుతారు. ఇక ఎవరైతే తమ వివేకంతో పనిచేస్తారో, ఎవరైతే తమ నిర్ణయాల్ని తామే తీసుకుంటారో, ఎవరైతే తమ మనసు మాట వింటారో వాళ్లే జీవితంలో ఏదైనా సాధించగలరు. సహించారంటే అప్పుడు ఇంకా బాధింపబడతారు. ఏంటి ఈ ఒక్క జీవితాన్ని మీరు ఇతరుల కోరికలు తీర్చడం కోసమే వ్యర్థం చేసుకుంటారా? ఆలోచించండి. అలాగే మీ మనసుని అడగండి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి జై. అతని ప్రతి కదలిక మీద ఒక కన్నేసి ఉంచండి. హరి ఓం. సర్కారు ఇప్పుడు ఎవరి మీద నిఘా పెడుతున్నారు? ఇంకెవరి మీద? ఆ సతేశ్వర్ స్వామీజీ మీద. సర్కార్ ప్రతిసారి కేవలం లాభాలు ఆర్జించడం మాత్రమే ముఖ్యం కాదు. కొన్నిసార్లు నష్టాల నుంచి తప్పించుకోవడం కూడా అంతే ముఖ్యం అవుతుంది. సతేశ్వర్ వెనకాల పట్టం అంటే అనవసరంగా మన సమయాన్ని నష్టం చేసుకోవడం. అందుకే ఈ సమయంలో మన దృష్టిని పూర్తిగా మిల్లు మీద పెట్టాల్సి ఉంటుంది. దాని లాభాలు పెంచడం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్మికులందరినీ తిరిగి పనిలోకి తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి కాబట్టి. ఇక్కడ మీకు నష్టం జరిగేదేం లేదు బల్వాన్ గారు. నేను ఈ గ్రామాధికారిని. ఆ సతీశ్వర్ నా గ్రామానికి వచ్చి నన్ను అవమానిస్తాడా? అలా ఎలా వదిలేస్తాను నేను? స్వాన రూప సంసార హై బొంఖనదే ఝక్మారి. కుక్క మొరగటం వల్ల ఏనుగుకి ఏమి నష్టం ఉంటుంది? అయినా నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి మనకి లాభమే చేస్తున్నాడు. అతను షిరిడి యువకుల్ని ప్రభావితం చేసి తన వెంట తీసుకువెళ్తున్నాడు. అంటే ఆ లెక్కన అతను అంతమందిని సాయికి కూడా అతని బోధనలకి దూరం చేస్తున్నాడని అర్థం. అందుకు బదులుగా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సర్కార్, ఇప్పుడు మేము ఆ సతేశ్వర్ మీద నిఘా వెయ్యాలా వద్దా?
ఆ సతేశ్వర్ని ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఈ కులకర్ణి సర్కారుకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరిచిపోడు. అతను ఎంత మంచి పనులైనా చేస్తుండొచ్చు కాక, కానీ ఒకటి మాత్రం నిజం, కేవలం మంచితనంతోటే అంత పెద్ద గురువు ప్రభావశాలి వ్యక్తి ఎవ్వరూ కారు. అతనికి కూడా ఏదో ఒక చరిత్ర ఉంటుంది, ఏదో ఒక బలహీనమైన విషయం ఉంటుంది. ఒక్కసారి మనకు అదేంటో తెలిస్తే అప్పుడు దాన్ని ఎలా నొక్కుతానంటే, కేవలం నాకు క్షమాపణ చెప్పడమే కాదు, అతను మన గుప్పెట్లోకి వచ్చేస్తాడు. ఒక్కసారి అతను మన గుప్పెట్లోకి వచ్చాడంటే అతడి సహాయంతో ఆ బైరాగిని నేను షిరిడి నుంచి తరిమి కొట్టేస్తా శాశ్వతంగా. హరి ఓం. సాయి, మల్హార్ నిన్న ఇంటికి వచ్చాడు. ఎక్కడికో వెళ్తున్నానని చెప్పాడు. మేము అడిగాము ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు వస్తావో అని. వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాడు అసలు మాకు ఈ విషయం చెప్పడం కూడా అవసరం అనుకోలేదు. వాడు ప్రేమ సైనికుడు అయిపోయాడని. ఈ విషయం మాకు ఆ నోట ఈ నోట నాన్నతో తెలిసింది సాయి. దీని అర్థం స్పష్టంగా ఉందమ్మా. మల్హార్ మనసుకి తెలుసు తన నిర్ణయం సరైంది కాదని. పోనీయండి సాయి, ఒకవేళ మా కొడుకు మేమంటే లెక్కలేనప్పుడు మేం కూడా బతకగలం. వాళ్ళు లేకుండా మేము కూడా ఇలాగే అనుకుంటాం, మాకు అసలు ఎవరూ సంతానమే లేరని. వాడికి ఏం తేడా ఉంటుంది? మేము ఎంత బాధపడుతున్నా వాడికి ఏం నష్టం ఉంటుంది? వాడు లేకపోతే ఆవు గడ్డి మేసినా మేయకపోయినా, పాలిచ్చినా ఇవ్వకపోయినా, నీకు తెలుసుగా సాయి, మా జీవనం పాలు అమ్ముకుంటేనే గడుస్తుందని. కానీ ఆ ఆవు మామూలుగా పాలివ్వదు. దీనికి మల్హార్ వేణుగానం వింటేనే పాలివ్వడం అలవాటైపోయింది. మేము ఆకలితో చచ్చిపోయినా అప్పుడు కూడా వాడికి ఏమీ బాధ ఉండదు సాయి. నమ్మకంగా సహనంగా ఉండు రాజేశ్వర్. ఎప్పుడూ ధైర్యం కోల్పోవద్దు. స్వామీజీ, వీళ్ళు మా ఊరి వాళ్ళు. వీళ్ళ గురించే నేను మీకు చెప్పింది. మల్హార్ మీ అందరి గురించి నాకు చెప్పాడు. రండి. మల్హార్. అలాగే స్వామీజీ. నీవు దీన్ని ఎప్పుడో మల్హార్కిచ్చావంట. ఈ మల్హార్ నాకు చూపించాడు. ఇంత అందమైన శిల్పకళని నేను ఇంతవరకు చూడలేదు. పెద్ద పెద్ద నగరాల్లో కూడా చూడలేదు. ఎలా అనిపిస్తుందంటే ప్రాణమున్న ఆవులాగా. నీవు నిజంగా ఒక గొప్ప శిల్పకారుడివి రాజ్ కిరణ్. అవునా? మీరు నిజమే చెప్తున్నారా స్వామీజీ? ఖచ్చితంగా. ఒకవేళ నీవు ప్రేమ సైనికుడివైతే అప్పుడు నేను ఈ శిల్పకళని ప్రేమ్నగర్లో అడుగడుగునా ప్రదర్శించేవాడిని. కానీ ప్రస్తుతానికైతే నేను ఈ గోమాత బొమ్మని మా ప్రేమనగరంలో ఎక్కడైనా మంచి చోట పెట్టుకుంటాను. నీ కళకి మేము ఆ మాత్రం గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అయితే స్వామీజీ,
నన్ను కూడా మీ ప్రేమ సైనికుడిని చేసుకోండి స్వామీజీ. నన్ను మీ శరణులోకి తీసుకోండి స్వామీజీ. ఈ రోజు వరకు నా కళకి ఎవరూ ఇంత గౌరవం ఇవ్వలేదు, ఇప్పుడు మీరిచ్చినంతగా. మరొక విషయం, నేను అనుకున్నాను జీవితంలో దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు దేవుడిది చాలా పెద్ద విగ్రహం చేయాలని, యావత్ ప్రపంచం దాన్ని చూసేటట్టు. ఇక ఈరోజు మీరు ఏదైతే మాట అన్నారో, ఇక నుంచి మీరే నా దేవుడు, మీరే నా భగవంతుడు. స్వామీజీ, మీ ప్రేమనగరం ముఖద్వారం కోసం మీ విగ్రహం ఒకటి నేను చేయాలనుకుంటున్నాను. నా విగ్రహం ఏం అవసరం ఉంది? అలా అనద్దు స్వామీజీ. మేమందరం కోరుకుంటున్నాము మీ విగ్రహం అక్కడ పెట్టాలని. సరే, మీ అందరికీ సంతోషం కలిగిస్తే నేను కాదని ఎలా అంటాను? చెప్పండి సతేశ్వర్ మహారాజ్కి. ప్రేమసేనలోకి నీకు స్వాగతం రాజ్ కిరణ్. ఈ రోజు నుంచి నీ కష్టాలు బాధలు అన్నీ మావి. నువ్వు మాట్లాడలేవుగా, అందుకే ఎవరూ గమనించటం లేదు. కానీ మల్హార్ లేనందుకు బాధ నీకు కూడా ఉంది కదూ? ప్రేమకు ప్రతిరూపం నీవే స్వామి, భక్తజనుల కది హరిధామం. హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ హరే నాకు తెలుసు, దీనివల్ల మల్హర్ లేని లోటైతే తీరకపోవచ్చు. కానీ అతడు ఇంటికి తిరిగొచ్చేంతవరకు నువ్వు ఇంకా మల్హర్ తల్లిదండ్రులు ఒకరికి ఒకరు ఆసరా. అందుకే వీళ్ళకి సహాయం చేస్తూ ఉండు. రా. మల్హార్ చెప్పాడు నాకు నీ దగ్గర నావు పోయింది అని. మరి సహాయం అడగటానికి నా దగ్గరికి ఎందుకు రాలేదు? స్వామీజీ, అసలు నేనెవరో కూడా మీకు తెలియదు. మీరు నాకెందుకు సహాయం చేస్తారు? ఇదే మన స్వామీజీ మంచితనం. స్వామీజీ ఎవరికైనా సహాయం చేస్తారు. నేను నీ గురించి ఈయనకు చెప్పగానే కొంతమంది ప్రేమ సైనికులను తోడి ఇచ్చి నన్ను నీ ఆవుని వెతకడానికి పంపించారు. వెనకాల చూడు. చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ, చాలా చాలా ధన్యవాదాలు. మీ ఉపకారాన్ని నేను జన్మలో మర్చిపోను స్వామీజీ, చచ్చినా మర్చిపోను. ఇది నా జీవనాధారం స్వామీజీ. దీనిలో ఉపకారం ఏముంది? ఇలా చేయటం నా బాధ్యత. స్వామీజీ, అంకుర్ బాబాయ్ కూడా ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. అయితే పాలమ్ముకునే వ్యాపారం ఎందుకు చేయకూడదు? పెద్ద పాల కేంద్రం పెట్టు. స్వామీజీ, పాలు అమ్ముకుంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వస్తుంది? నువ్వు కూడా మా ప్రేమసేనలో చేరిపో. పాలకి ఎంత డబ్బు వస్తుందంటే అది చిన్న మొత్తం ఏమీ కాదు. పెద్ద వ్యాపారమే చేయగలవు. ఇంకా ఏమైనా సహాయం కావాల్సి వస్తే మా ప్రేమసేన ఎలాగూ ఉన్నారు. మేమందరం ఒకరి కష్ట సుఖాల కోసం ఒకరం ఏమైనా చేయగలం. అందువల్లే ప్రేమసేనలో ఎప్పుడూ ఎవరూ బాధగా ఉండరు. ప్రతి ఒక్కరి కళ నెరవేరుతుంది. ఎవరి కళ కూడా అసంపూర్తిగా మిగలదు. సరే స్వామీజీ, నేను సిద్ధమే.
అయితే అంకుర్, ప్రేమసేనలోకి నీకు స్వాగతం. చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి రండి. ఇప్పుడు మీరిద్దరూ ప్రేమసేనలో భాగమవుతున్న ప్రక్రియని ప్రారంభిద్దాం. ఇక్కడికి రండి. స్వామీజీ, మీరు వాళ్ళిద్దరి సమస్యలైతే పరిష్కరించేశారు. మరి నా కూతురు గురించి ఏం ఆలోచించారు స్వామీజీ? అదే మీరు ఎప్పటికీ ఆలోచించలేని పరిష్కారం. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. మనసుకు నిలకడనిచ్చు నామము కోటి జన్మల సుకృత ఫలము. మనసుకు నిలకడనిచ్చు నామము కోటి జన్మల సుకృత ఫలము. తెలుసుకో సబ్కా మాలిక్ ఏక్, తెలుసుకో సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. ఎలా భరిస్తున్నావు నువ్వు ఇంత బాధని? అసలు ఎందుకు? నలుగురు ఏమన్నా అనుకుంటారన్న భయమా? వాళ్ళు ఎలాగో అనుకుంటారు. ఎన్నిసార్లు తిరస్కరించబడ్డావు నీవు, ఎన్ని అవమానాలను సహించావు నీవు. ఎందుకు? ఎవరి కోసం? ఎప్పుడు ఎదురు తిరిగి ఎందుకు జవాబు ఇవ్వలేదు? మేము చాలా చిన్నవాళ్ళం స్వామీజీ. చిన్న పెద్ద అనేవి ఏమీ ఉండవు. ఈ మాటలు మనుషులు తమ స్వాంతన కోసం ఏర్పరచుకున్నవి మాత్రమే. ఎందుకంటే దానివల్ల సమాజం యొక్క సంకుచిత ఆలోచనలు మరియు చర్యల వల్ల ముందడుగు వేసే ధైర్యం చెయ్యలేరు. అందుకే వాళ్ళు సహనాన్ని పాటిస్తుంటారు, సహిస్తూ ఉంటారు. కానీ నీ లోపల నాకు ఆ ధైర్యము మరియు ప్రతిభ రెండూ కనిపిస్తున్నాయి భాగ్యశ్రీ. అందుకే నేను నీకు నా ఆశ్రమంలో ప్రధాన వంట మనిషి ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. నీవు అడిగినంత జీతం ఇస్తాను, కానీ నీవు మా ప్రేమసేనలో భాగమవ్వాల్సి ఉంటుంది భాగ్యశ్రీ. అలాగే ఎప్పటికీ వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. లేదు లేదు స్వామీజీ, మేము మా అమ్మాయికి వివాహం చేయాలి. ఎందుకు? వివాహం అనేది ఒక అందమైన బంధనం. అది మనిషిని మరింత బలంగా బంధిస్తుంది. ముందు తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం, ఆ తర్వాత భర్త ఇష్ట ప్రకారం జీవించాల్సి ఉంటుంది. ఎందుకు? ఏం సుఖం చేకూరుతుంది? పెళ్లి తర్వాత నీవు నీ ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితులని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఎలాంటి మనిషి ఇష్ట ప్రకారం జీవిస్తావంటే అతను నీకు పూర్తిగా అపరిచితుడు. వివాహం మహిళలకి మాత్రం బానిసత్వమే. రోజంతా భర్త మాట వినాలి, అత్తమామలకి సేవ చేయాలి. నీ ఇష్టంతో ఎక్కడికి వెళ్ళలేవు, రాలేవు. ఇక ఏ వ్యక్తి అయినా నీ జాతక దోషం తెలిసినప్పటికీ కూడా నీతో వివాహానికి ఒప్పుకుంటే గనుక ఆ వ్యక్తి జీవితాంతం నిన్ను చిన్నచూపు చూస్తూనే ఉంటాడు. మరి నీవు జీవితాంతం అవమానాలు పడాలనుకుంటున్నావా? లేక నీ సొంత కాళ్ళ మీద ఆత్మాభిమానంతో జీవించాలనుకుంటున్నావా? కానీ మా ప్రేమసేనలో మాత్రం ఎలాంటి భేదభావాలు ఉండవు. అందరూ సరి సమానమే. మీరు చెప్పింది నిజమే స్వామీజీ, ఒప్పుకుంటాను.
కానీ ఏం చేయను, నా పెళ్లి మా అమ్మ నాన్నల కల. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నా పెళ్లి ప్రయత్నాలు చేయడం చూశాను. ఎందుకంటే వీళ్ళు నిన్ను బరువు అనుకుంటున్నారు. ఆడపిల్లని సమాజంలో అందరూ అలాగే భావిస్తారు. ఒక మోయలేని బరువు. దానిని వీలైనంత త్వరగా వేరే వాళ్ళ మీద పడేయాలి. కానీ నీవు బరువు కాదు, నీవు సమర్థురాలివి. మా ప్రేమ నగరంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి డబ్బులు సంపాదించుకొని నియమానుసారంగా మీ అమ్మకి పంపించవచ్చు. వాళ్ళ ఆలన పాలన చూసుకోవచ్చు. మరి నువ్వు పెళ్లి తర్వాత ఇవన్నీ చేయగలుగుతావా? అసలు నీ భర్త నీకు ఆ స్వేచ్ఛని ఇస్తాడా? అందుకే చెప్తున్నాను, మా ప్రేమసేనలో భాగమవ్వు. అంతులేని ప్రేమని పొందు. అంత ప్రేమని నీ తల్లిదండ్రులు నీకు ఈనాటి వరకు పంచి ఉండరు. చాలు స్వామీజీ, చాలా ఆపండి. మీరు నా కూతురు మెదడులో తప్పు ఆలోచనల్ని నూరు పోస్తున్నారు. మేమసలు మీ దగ్గరికి వచ్చి ఉండాల్సిందే కాదు.